ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తండ్రైన ఆనందం ఆయన జీవితంలో పట్టుమని 10 రోజులు కూడా నిలవలేదు. పుట్టిన బిడ్డనెత్తుకుని ఆ బిడ్డతో ప్రేమగా ఆడుకోవాలనుకున్న అతని కల మంటల్లో బూడిదైంది. అప్పటి వరకు ఫోన్లో భార్యతో ముచ్చటించాడు. బాబు ఏం చేస్తున్నాడంటూ యోగక్షేమాలు అడిగి కొడుకు అల్లరి విని మురిసిపోయాడు. కానీ అతనికి తెలీదు అదే ఆ బాబు అల్లరి వినే చివరి రోజని. ఇది ఎవరి కథో కాదు, విమాన ప్రమాదంలో మృతి చెందిన పైలట్ లోకేందర్ సింగ్ విషాద గాథ. రాజస్థాన్లోని చురూ జిల్లాలో నిన్న జాగ్వార్ శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 2 పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వారిలో స్క్వాడ్రన్ లీడర్ లోకేందర్ సింగ్ విషాద గాథకి అందరూ కన్నీరు పెడుతున్నారు. లోకేందర్ సింగ్ నెల రోజుల క్రితమే తండ్రయ్యారు. జూన్ 10న ఆయన భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆయన భార్య పుట్టింట్లోనే ఉంటుంది. అప్పటి వరకు తమతో ఫోన్లో ప్రేమను పంచిన తన భర్త మరణ వార్త విన్న ఆమె దుఃఖిస్తున్న తీరు వర్ణనాతీతం. హర్యానాలోని రోహత్కు చెందిన లోకేందర్ సింగ్ 2016లో వాయుసేనలో చేరారు. కోవిడ్ సమయంలో ఆయనకు వివాహం జరిగింది. సింగ్ ఒక సోదరున్నారు. కాగా నిన్న సూరత్ గఢ్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన ఐఏఎఫ్ ఫైటర్ జెట్ మధ్యాహ్నం 1:25 సమయంలో రత్నగఢ్ ప్రాంతంలోని భానూదా గ్రామంలో కూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సకలాల కింద మృతదేహాలను గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన మరో పైలట్ పేరు రిషిరాజ్ సింగ్ గా గుర్తించారు. ఆయనది రాజస్థాన్ గా తెలుస్తోంది. ఇక తండ్రైన నెల రోజులకే కొడుకుని కళ్లారా చూసుకోకుండా తండ్రి లోకేందర్ సింగ్ మృతి చెందడం కలవరపెడుతోంది.